బ్రహ్మలో చీమలో బ్రహ్మలో చీమలో శివకేశవతులలో చీమలో ప్రేమ మీర చెలగియుండే బిరుదు వహించిన సీతయ రామనో. పల్లవిలో రామ నన్ను బ్రోవరా వేమకో అని అడిగారు. నువ్వు నన్ను ఎందుకు కాపాడటం లేదు అని అడిగారు. తనని కాపాడటానికి రావలసినటువంటి రాముడు ఎవరో అనుపల్లవిలో చెప్పారు. చీమలో బ్రహ్మలో శివకేశవదులలో ప్రేమ మీర చెలగియుండే బిరుదు వహించిన సీతారామనను బ్రోవరా వేమకో. వేమకో వదిలిపెట్టలా, అది అట్లాగే ఉంది. చరణంలో ఒక్కసారి అంతర్ముఖులైనారు. ప్రతివాడు అడుగుతాడు, నేను ఎన్నో ఇచ్చాను దేవుడికి, ఎన్నో గుళ్ళు కట్టించాను, ఎన్నో ఉత్సవాలు చేయించాను, ఇప్పుడు నేను ఇంత దరిద్రం అనుభవిస్తున్నాను, నన్ను ఆయన చూడలేదు, ఆయనకి ఇదే పనే, నేను చూడటానికి ఏమన్నా బైండ్ ఓవర్ అయి ఉన్నాడా? భగవంతుడి దృష్టి పడేంతగా నీకేమన్నా ఉన్నదా? రూపాయి ఇచ్చి 100 విజిటింగ్ కార్డులు కొట్టించేవాడికి ఎక్కడ తెలుస్తుంది దేవుడి దృష్టి? దేవుడి దృష్టి పడాలి అంటే ఆ దృష్టి వేరే ఉంటుంది. భగవంతుడి దయ కలగలేదు అని ఏడవటం కాదు, దయ కలిగేందుకు ఏదన్నా ప్రయత్నం చేశామా అని ఏడిస్తే బాగుపడే అవకాశం ఉంటుంది. అందుకే విచారిస్తే లాభం లేదురా, విచారం చేస్తే తత్వం తెలుస్తుంది. చరణంలో మరి అందరినీ కాపాడాడు కదా రాముడు, శబరిని రక్షించాడు. చాగయ్య గారి కృతి కనులార సేవించి ఎవరికి దక్కిందండి అదృష్టం? రామచంద్రమూర్తి చిటికేస్తే అయోధ్య వాళ్ళంతా వచ్చి ఆయనకు అడుగులు మడుగులు వచ్చేవాళ్ళు అరణ్యంలో. అయోధ్యలో ఆడవాళ్ళంతా మగవాళ్లతో మాట అన్నారట, మీరు వెళ్ళి రామచంద్రమూర్తితో తిరిగి రండి, రాముడు అయోధ్యకి రానన్నాడనుకోండి, మీరంతా అక్కడున్న నీళ్లలో పడి సావండి, కానీ మీరు తిరిగి ఎంటీ హ్యాండెడ్గా అయోధ్యకి రావద్దు అని చెప్పారట అయోధ్య వాళ్ళు. ఆయన కనుసూపు చేస్తే చాలు, ఎవ్రీ మినిట్ టు మినిట్ అక్కడ ప్రోటోకాల్ నడుస్తుంది. వాళ్ళెవ్వరినీ ఒప్పుకోలే ఆయన ఒప్పుకున్నది ఎవరు అంటే ఒక్క శబరిలో ఉన్నటువంటి శుద్ధ సాత్విక భక్తికి ఆయన కరిగిపోయినాడు. భక్తి పురుష భగవంత, భగవంతుడు భక్తికి సాధ్యుడవుతాడు. కనులార సేవించి కమ్మని ఫలములొసగి తనువు పులకరించ. శబరి ఆశ్రమానికి వచ్చేటప్పటికల్లా రామచంద్రమూర్తికి సీతాదేవి యొక్క వియోగ దుఃఖం అసలు స్పృహలోకి కూడా రాలేదుటండి. తన వాళ్ళని చూస్తే తనకున్న దుఃఖం భగవంతుడన్నా మర్చిపోతాడయ్యా, అందులో ఆశ్చర్యం ఏమిటి అన్నారు. శబరి దగ్గరకు వచ్చేటప్పటికల్లా శబరి తలంతా ముగ్గుబుట్టలాగా ఉందిట. రాముల వారు నవ్వి, ఏమే శబరి తలంతా ముగ్గుబుట్ట అయిపోయింది ఏమిటే అన్నట్ట. ఆవిడ నవ్వి, ఇది ముగ్గుబుట్ట అంటున్నావా, నేను మీ వాకిట్లో వేసిన ముగ్గు అనుకుంటున్నాను రామయ్య అన్నది ఆవిడ. అది భక్తి విశేషం. ఇనకులపతి సముఖమున పునరావృతి రహిత పదమును పొందిన ఘనూరాలి త్యాగరాజ నుతురాలి భాగ్యము ఎంత నిన్నే వర్ణితును శబరి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఎవరికి తెలుస్తుందయ్యా? లేకపోతే రామచంద్రమూర్తి ఎదురుగా నిలబడితే ఆయనకి ఫలాలు ఇచ్చి ఆయన కుశల ప్రశ్నలు వేసి నీకు ఇక్కడ మంచి స్నేహం ఏర్పడుతుంది, వెళ్ళి వాళ్ళతో స్నేహం చెయ్యని చెప్పి రాముడికి నమస్కరించి నువ్వు అనుమతిస్తే నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను అన్నదిట. అంటే మృత్యువు వాళ్ళ చేతుల్లో ఉన్నది, వాళ్ళు మృత్యువు చేతిలో లేరు.